న్యాయమూర్తులు వివిధ తీర్పుల సందర్భంగా చేస్తున్నట్టు వ్యాఖ్యల మీదన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి చీఫ్ జస్టిస్ గట్టి సలహా ఇచ్చారు. మరి ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి. కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి వేదవ్యాసాచార్ శ్రీశానంద మీదన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక ఇవ్వాలని చెప్పి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి, హద్దు మీరడం తగదు, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆడ మీద ఉందని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25ని విచారణ చేపడతామని. విషయం ఏంటంటే, బెంగళూరులో ఇంటేజ్మాని కిరాయిదారికి వివాదం మీద కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానంద పాకిస్తాన్తో పోల్చారు. అంతేకాకుండా ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టున్నాయి, వాళ్ళ లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుందని మహిళా న్యాయవాది మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. కోర్టులో న్యాయమూర్తుల వ్యాఖ్యల మీద మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది కనుక న్యాయమూర్తులు వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.